ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/2/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతువు బహుళపక్షము తదియ రాత్రి 12:13 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతుంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 10:16 వరకు ఉండి తదుపరి ఉత్తర అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:52 నుంచి 5:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. వర్జం ఉదయం 7:51 వరకు ఉంది. తిరిగి మళ్ళీ రోజు రాత్రి తెల్లవారుజామున 5:41 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:51కి, సూర్యాస్తమయం 6:09. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలు రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఇవాళ కూడా మీకు అద్భుతంగానే కనబడుతుంది. మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ధన కనక వస్తువాహన ప్రాప్తి బలంగా ఉంది. విద్యార్థికి అద్భుతమైనటువంటి పరీక్షా విజయాన్ని పొందుకోబోతున్నారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల మేబీ జాక్పాట్ కొట్టే అవకాశం కూడా ఉంది. నేను జాక్పాట్ కొట్టకపోతే ఈ సంగతి చెప్తాను అనుకోకండి. ఈ గోచార ఫలితాలు జన్మజాతకంలో మీకు భాగ్య అష్టమ లాభస్థానాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఆ విషయం గమనించుకోండి. జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం అనే విషయాన్ని మర్చిపోకూడదు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. బంధుమిత్రులతో సమాగమం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా జరగడం, అలాగే వివాహ సంబంధ అనుకూలతలు పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, విద్యా సంపద, ఉద్యోగ లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉండబోతుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సినిమా రంగం లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగం. ఇది చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే పనికి మాలిన విషయాల గురించి అధిక ఆలోచించడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త లేకపోవడం, అలాగే విద్యా సంబంధ విషయాల్లో అనాలోచనలు, అలాగే ఇతరుల మీద ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తారు. కళాకారులు, క్రీడాకులు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, సినిమా రంగంలో తీవ్ర నష్టం, నిర్మాతలు మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. రుణ విమోచనం సంబంధ విషయంలో కాస్త పెద్ద వడ్డీ అప్పు తీసుకొచ్చి చిన్న వడ్డీ తీర్చే అవకాశం కనబడుతోంది. అది కరెక్ట్ కాదు. అది కొద్దిగా ఆలోచన, సంయమనం పాటిస్తే మంచిది. అలాగే ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వాహన వేగం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం, హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడపడం, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం, పొగ మంచులో మీరు అతిగా వేగంగా నడపడం, అర్ధరాత్రి మద్యపానంతో వాహనం నడపడం ప్రమాదం. అంటే మధ్యాహ్నం పూట తాగి వెళ్ళిపోతే నడకండి. జాగ్రత్త. ప్రమాదం అనేది ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్త. ఏంటి మీరు భయపెట్టి డబ్బులు సంపాదిస్తున్నారా అనేటువంటి వ్యక్తులకి మీరిచ్చే డబ్బులు నాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదండి. అలా అయితే మీరు నాకు కనీసం ఒక్కొక్కళ్ళు $1000 వచ్చేట్టుగా నాకు చేస్తే తప్పకుండా సొంతంగా మీ అందరి పేరు చెప్పుకొని ఇల్లు కొనుక్కుంటాను. యూట్యూబ్ వ్యూవర్స్తో ఇల్లు కొనుక్కున్నాను అనేటువంటి పేరు పెట్టుకుంటాను మీ అందరిది. ప్లీజ్. అంటే నేను అనేది అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కాస్త వెటకారంగా సమాధానం చెప్తున్నాను. దాని గురించి ఎక్కువగా ఫీల్ అవ్వద్దు. ఏదేమైనా ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకు ఇబ్బంది, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలో నష్టము, అలాగే సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు నష్టము, విద్యా నష్టం పోతుంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ నష్టం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకి దూరంగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టం. మరకలతో మీరు చేసే స్నేహం ప్రమాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర నష్టమే మీకు. మిమ్మల్ని
ఒక సోదరిగా కాదు, ఒక భార్యగా కాదు, విచ్చలవిడిగా వాళ్ళు మిమ్మల్ని అనేక రకాల హింస గురి చేస్తారు. అటువంటి మరకలతో మీరు పరిచయాలు కానీ స్నేహాలు కానీ చెయ్యకూడదు. మరకలు ఎప్పటికీ మంచిది కాదు, జాగ్రత్త. ఆ విషయాన్ని గమనించుకోండి. ఆడపిల్లలు తస్మా జాగ్రత్త. మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం, కొంతమంది వస్తువులు ఎక్కడ పెట్టి మర్చిపోయే అవకాశం, అనారోగ్య సూచన కదా ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 6:38 నుంచి 7:56 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా పళ్ళు, పూలు, అలాగే కందులు మరియు పాలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువుల్ని, కొత్త వాహనాన్ని, కొత్త ఇల్లు కానీ, కొత్త వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య అన్యోన్యత బాగా కనబడుతుంది. చాలా మంచి అదృష్టవంతమైన అవకాశాన్ని అందుకోబోతున్నారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి చాలా బలంగా ఉంది. ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయల పండించే అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, మిత్రుల వల్ల లాభం, మిత్రుల వల్ల విదేశానం, విదేశాలు ఉన్న వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన వీసా సౌలభ్యం, పిఆర్ లేదంటే గ్రీన్ కార్డ్ లాంటిది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రశాంతమైన సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష్య పండితులకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభకరం, మంగళ ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతానకరమైన శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ధైర్యము, ధైర్యము, అలాగే మంచి మిత్రుల కలయిక, ప్రశాంతమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కళాకారుల, క్రీడలు, లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, విదేశాల, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ సంబంధ అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల అనుకూలత ఉంటుంది. వస్తువాహన కొనుగోలు చేయడం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా ప్రశాంతమైన శుభకర ఆనంద యోగం. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, స్థైర్య, ధైర్య, ఆనందాద దృష్టియోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ముఖ్యంగా సువర్ణాభరణ ప్రాప్తి, తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉందండోయ్. అలాగే శుభకరమైన సంతాన వార్తలు, వివాహ యోగ్యత, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన వాతావరణం, విడిపోదామనుకున్న జంటలు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖ ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజెంట్లకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా మంచి ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవడం, మంచి అనుకూలవంతమైన వాతావరణం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కాస్త
11 గంటల వరకు జాగ్రత్తగా ఉంటే 11 తర్వాత మీకు శుభయోగం. 11 గంటల వరకు మీకు చంద్రుడి యొక్క గమనం కొంత నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావం 11 తర్వాత మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ధనయోగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఉదయం 8 గంటలకే పరీక్ష ఉందండి, హనుమాన్ చాలీస పారాయణం, హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి పొద్దున లేవగానే చాలు, తప్పకుండా విద్యా సంపన్నత ఉంటుంది. 11 తర్వాత మీ బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది. పెద్దలు చెప్పిన మాట వింటారు, దూకుడు తగ్గుతుంది, ప్రశాంతమైన చిత్తం ఉంటుంది, రాయగలిగే సమర్థత ఉంటుంది, బుద్ధిలో మంచి అనుకూలవంతమైన ప్రయోజనాలు ఉంటాయి. మీ రాత అంటే బుద్ధిలో నుంచి మీకు వచ్చే సమాధానం చేతి మీద నుంచి రాయగలిగే అవకాశం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, వివాహయోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, ఆత్మీయుల కలియిక, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి పూలు పలుకు గెలపడించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇక రాత్రిపూట ప్రయాణాలు మాత్రం మానుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కొద్ది ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బులు కూడా ఎవరికి ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. 11 వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకపోవడం మంచిది. బట్ బ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో పర్వాలేదు, మంచి అనుకూల విషయం ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగం, ప్రశాంతమైన సుఖజీవనం. 11 లోపల వరకు మీరు హనుమాన్ చాలీస పారాయణం, హయగ్రీవ అష్టోత్తరం, తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఎవరికైనా వీలైతే ఉప్పు దానం చేయండి. ఉప్పు ఎవరు తీసుకుంటారండి అంటే వదిలేయండి, లేదా కాసింత ఉప్పు దీపం పెట్టండి, సరిపోతుంది. ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పండగ వాతావరణం, అంటే రెడ్ కార్పెట్ వేసేటువంటి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్స్ కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం ఖాయం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, చాలా మంచి పట్టుదలతో చేసేటువంటి పనుల్లో ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనయోగం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం చాలా బలంగా ఉంటుంది. కులవృత్తుల వారి గౌరవం పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, వైవాహిక జీవనంలోను, విద్యా, ఉద్యోగ వ్యాపారంలోను చాలా మంచి అనుకూలవంతమైన యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి తప్పకుండా మీకు ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి పట్టుదల, మాటల గారడితో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం, 10 మందికి మేలు చేయగలిగే అవకాశం, చాలా మంచి అదృష్టవంతులు. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, వైవాహిక జీవనానందం, సంతాన యోగం, సంతానం వల్ల అనుకూలవంతమైన ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కులవృత్తుల వారికి గౌరవము, జ్యోతిష్య పండితుల లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో అనుకూలత, మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కుటుంబపరమైన లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆనందకరమైన జీవనం, ప్రయాణం బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణం తప్పకుండా ఉండబోతుంది. అకస్మాత్తుగా జరిగేటువంటి ఆకస్మిక ప్రయాణాలు మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు. శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు,
కోర్టు వివాదాల సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగంలో సంపూర్ణమైనటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, మంచి ప్రశాంతమైన శుభకర మంగళప్రద ఆనందాది ఐశ్వర్య యోగాలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, కాస్త బాగుంది, కానీ అత్యుత్సాహము, అతి నమ్మకం మీకు 2 ప్రమాదాన్ని కలిగిస్తాయి. రెండవది లాటరీలు, ఈ షేర్ మార్కెట్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలవంతమైన యోగం. వృత్తి, ఉద్యోగాది వ్యాపారంలో లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కోర్టుపరమైనటువంటి వివాదాలన్నీ కూడా సానుకూలంగా మారబోతున్నాయి. కళాకారులకి మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. విదేశాల్లో ఈవెంట్స్ చేసే వారికి కూడా కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాస్త ఈవెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ స్వదేశంలో ఈవెంట్స్ మీకు లాభాలు ఉన్నాయి. ధన కనుక వస్తువుని ప్రాప్తి ఉంది, బలంగా కనపడుతుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మాట వింటే ఇంకా మంచి అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవనానందం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకుగాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో రైతన్నులకు మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి. కాస్త కొంత మొండితనం, జాగ్రత్తగా ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటే మీకు మంచిది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలమైన శుభయోగాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం బాగా చదువుకోండి, ఇంకా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీలైతే భగవద్గీతలో 7వ అధ్యాయం చదవండి, సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార పరంగా, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి పర్వాలేదు, బాగుంది అని చెప్పవచ్చు. కొన్ని విషయాలు తప్ప మోర్ దెన్ 70% మీకు అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మంచి ప్రయోజనం కలిగేటువంటి వార్తలు వినడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. మీ మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో స్థిరత్వం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి అనుకూలత, శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. వివాహ యోగం, సంతాన యోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వ్యాపార పరంగా అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వివాహ యోగ్యత బాగా కనబడుతుంది. ఎక్కడ స్వామి, చాలా మంది వచ్చేసి ఏలునాడు శని భయపెడుతున్నారు. కొంతమంది వచ్చేసి మీకు చతుర్దశలో గురుడున్నాడు భయపెడుతున్నానని చెప్తున్నారు స్వామి. ఒక ఆయన అయితే మరీ భయంకరంగా భయపెట్టాడు. మీరు కూడా కొన్ని రాష్ట్రాల వారికి భయపెడతారు. మరి బయట వాళ్ళు బాగాలేదన్నప్పుడు మీరు బాగుందంటారు, మీరు బాగుందన్నప్పుడు బయట వాళ్ళు బాగాలేదంటారు. ఏది నమ్మాలో అర్థమే అవ్వట్లేదు. అందుకే జ్యోతిష్యం ట్రాష్, జ్యోతిష్యం యాష్ అంటుంటారు అందరూ కూడా. నేనేమంటానంటే పర్వాలేదు, మంచిదే, వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు, ఇంకా జ్యోతిష్కులు ఉన్నారు కదా, నాకంటే గొప్పవాళ్ళు కాదని చెప్పట్లేదు. నేనేమంటానంటే ఒక 5 రోజుల క్రితం నేను చెప్తున్నటువంటి రోజువారీ ఫలితాలని
మీ జరిగినటువంటి 5 రోజుల సంఘటనల్ని ఒకసారి సరిచూసుకోండి. మీకు ఏవి యాక్ట్ అవుతుంటే వాటిని నమ్మండి. నేను చెప్పినవి మీకు యాక్ట్ అవ్వట్లేదు, వదిలేయండి. ఇంకొక చెప్పింది యాక్ట్ అయింది మీకు, తప్పకుండా వారిని స్వీకరించండి. మంచి వైపు వెళ్ళడం తప్పేం లేదు. నేను అదేంట నేను ఖచ్చితంగా విమర్శను ఎప్పుడు స్వీకరిస్తాను. సద్విమర్శ అయి ఉండాలి. అది విమర్శ కూడా మంచి పదాలతో విమర్శించాలి తప్ప వేరు పదాలతో విమర్శిస్తే ఊరుకుని కాదు. నీ జ్యోతిష్యమే రాదు, నేను MA పాస్ అయ్యా, నేను గురువుల దగ్గర చదువుకున్నాను, నేను సంహితా భాగం నాకు తెలియదు, సిద్ధాంత భాగం తెలియదు, కానీ ఫలిత శాస్త్రం చదువుకున్నాను నేను. కానీ మీలాంటి వాళ్ళందరూ కూడా నాతో జాతకాలు చెప్పించుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టించుకొని పెళ్ళిళ్ళు అవుతున్నాయి, చెప్పిన టైంలో పెళ్ళయిందని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సంతోషం నాకు. కొంతమంది మీరు చెప్పారండి కాలేదని చెప్తున్నారు. నేను ఫెయిల్ అవ్వనని చెప్పట్లే, నేను 100% పాస్ అవ్వని ఎప్పుడు చెప్పలేదు. నేను 90% వరకే పాస్ అవుతాను. కాబట్టి దాంట్లో కూడా నాకంటే గొప్పగా 100% చెప్పే వాళ్ళకి తప్పకుండా వారిని మీరు ఫాలో అవడం అత్యుత్తమం, దానికి ఆదరట్లేదు. కాబట్టి అలా మీరు తీసుకోండి. ఇక్కడ వీరికి ప్రస్తావనలో గురుబలం కన్నా వీరికి ఇతర గ్రహాల బలాలు బలంగా ఉన్నాయి. ఏకాదశి గ్రహ స్థితి వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలం ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నాట్ల వల్ల లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోలు శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి మాట తిరుగుతూ అందరిని ఆకట్టుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండే అవకాశాలు, అనుకున్న పని సాధించే అవకాశం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధనం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారం బాగుంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభదాయకమైన స్థితి. తప్పక ఈరోజు శుభవార్త వింటారు, ఇది గ్యారెంటీ. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వివాహ సంబంధ అనుకూలతలు ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.